అండ్ మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా గిన్నీస్ కాదండి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్. ఇండియన్ బుక్ ఆఫ్ అదే అంటే ఒక 6,500 స్టూడెంట్స్ని ట్రైన్ చేశానని. ఇప్పటికే 7,000 మంది అయ్యారు. అది లాస్ట్ ఇయర్ లెక్క ప్రకారం 6,500 మందిని స్టేజ్ ఎక్కించాను అనమాట. అది రికార్డు. అంటే ఒకసారి కాదు, నా 23 ఏళ్ళ నుంచి టీము డైరెక్టర్ అయ్యి థియేటర్లో 23 ఇయర్స్, అంటే 16-17 ఇయర్స్కే నేను రైటర్ డైరెక్టర్ డ్రామాస్లో. అప్పటి నుంచి కొత్త వాళ్ళని తయారు చేయాలని ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఒక ఫరం పెట్టుకుని దాని నుంచి ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వాళ్ళని తయారు చేస్తుంటాం. యూనివర్సిటీసు, స్కూల్స్, కాలేజెస్, డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఒక డ్రామా షో చేయించడం మా టార్గెట్ అనమాట. యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ అట్లా చేయించి ఆ రకంగా నేను ఎక్కువ మందిని తయారు చేశాను కాబట్టి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చాను. ఓకే, గ్రేట్. అండ్ మీరు 17 ఇయర్స్ నుంచినే మీకు డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్, యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఇది అని అన్నారు కదా. మీకు ఫ్యూచర్లోకి వెళ్ళి కంప్లీట్ డైరెక్షన్ వైపు వెళ్ళి డైరెక్టర్గా సినిమా తీయాలి అని అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫస్ట్ హీరో ఎలాంటి కథతో వాళ్ళని అంటే మీరు చాలా లేట్గా అడిగారు ఈ క్వశ్చన్. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ నా సినిమా స్టార్ట్ అవుతుంది. బుర్రా సాయి మాధవ్ గారు, మీరున్న ఆఫీస్ కూడా అయిందే. బుర్రా సాయి మాధవ్ గారు ప్రొడ్యూసరు, విత్ ఈటీవీ కొలాబరేషన్, నేను డైరెక్షను, ఆయన డైలాగ్స్ ఇవి. నెక్స్ట్ మంత్ జనవరి ఎండింగ్ సినిమా షూట్కి వెళ్తున్నాం. హీరో అంటే బయట ఇంకా అనౌన్స్ చేయలేదు, చెప్పకూడదు. ఓకే, సస్పెన్స్ అని కాదు, బయటికి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ వీక్లోనే అనౌన్స్ చేయబోతున్నాం. సో ముందే చెప్పడం ఎందుకని. అండ్ ఇండస్ట్రీలో కొన్ని లొసుగులు ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి పడకపోవడం ఉంటాయి. మీకు అట్లా ఏమైనా వచ్చాయా? మీరు యాక్ట్ చేసిన డైరెక్టర్స్తో కానీ, లేకపోతే టీంతో కానీ, ప్రొడక్షన్ హౌస్తో కానీ? ఏదైనా కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మన కుటుంబంలో కూడా మనం ఉంటాం. అందరితోనూ మనకు గొడవ, నాన్నతోనూ, అమ్మతోనూ, పెళ్ళంతోనూ, పిల్లలతోనూ ఎవరో ఒకరితో మనకి గొడవ ఉంటుంది. అట్లాగే వెళ్ళిన చోటల్లో అందరూ మనకి నచ్చాలని ఏం లేదు. ఇప్పుడు అట్లాగా రకరకాల వర్క్ చేసే చోట రకరకాల ఇష్యూల వల్ల ఒకళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతాం. డైరెక్టర్తో కాకపోవచ్చు, ప్రొడ్యూసర్తో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా పేమెంట్ దగ్గర అవ్వచ్చు, మేనేజర్ డేట్లు చెప్పడం దగ్గర అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అమర్యాదగా మాట్లాడడం వల్ల కావచ్చు, పక్క ఆర్టిస్ట్ ఇబ్బంది పెట్టడం వల్ల కావచ్చు. ఇట్లాగా రకరకాలు వస్తూ ఉంటాయి. బట్ విపరీతమైన ప్రభావితం చూపించేది అనేది పెద్దగా లేవు. కొంచెం గాయపడిన సందర్భాలు ఉంటాయి, అక్కడక్కడ కొంచెం గాయపడిన సందర్భాలు. స్టార్టింగ్లో బాగా మన ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, మన ఎందుకు ఇలా చేశాడు, మనకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, మన ఎందుకు ఇబ్బంది కనీసం ఛార్జీ డబ్బులు కూడా ఇవ్వలేదు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇలాంటివి కొన్ని ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకు కూడా ఉన్నాయి, లేవని అన్నాం, నాకు కూడా ఉన్నాయి. బట్ నాకు ఇవన్నీ చెప్పుకుని, ఎందుకంటే కలిసి పనిచేయాల్సిన వాళ్ళం, రేపు పొద్దున అందరం కూడా పనిచేయాల్సిన వాళ్ళం. అంటారు రాజకీయంలో కానీ, సినిమా ఫీల్డ్లో కానీ దీర్ఘకాలిక శత్రుత్వం, మిత్రత్వాలు ఉండవని. సో ఏంటంటే రేపు పొద్దున అందరం కలిసి పని చేసుకోవాల్సిన వాళ్ళమే కాబట్టి ఒకళ్ళ పేరు చెప్పి వాళ్ళని బదనాం చేయడం నాకు ఇష్టం ఉండదు. పారితోషికం విషయంలో మీ ఫస్ట్ యాక్టర్ గా మీ పారితోషికం ఎంత తీసుకున్నారు? ప్రజెంట్ ఆ స్కేల్ ఏమైనా? ప్రజెంట్ చెప్పను కానీ మొట్టమొదటిది అయితే 350 రూపాయలు. ఓకే, అంటే పర్ డే కింద? పర్ డే కా మూవీ మొత్తానికా? పర్ డే. ఎవరైనా ఆర్టిస్ట్కి పర్ డేనే ఉంటుంది కదా. ఆర్టిస్టులు ఎప్పుడైనా పర్ డే లెక్కే కదా, కాల్ షీట్ లెక్కే ఉంటుంది. సస్పెన్స్ చేయలేదులే, బాగానే చేసే. ఇప్పుడు ఆ క్యారెక్టర్లు నేను ఇప్పుడు చేసిన మెయిన్ క్యారెక్టర్లు తీసుకునే వాళ్ళు ఎంత తీసుకుంటారో దానికన్నా తక్కువే ఉంటుంది నాకు. నేను డిమాండ్ చేసాను, బట్ అలా గౌరవం తగ్గుతుంది అనుకున్నా కూడా చేయను. నా క్యారెక్టర్ అది వాళ్ళు పెంచింది, వాళ్ళు తగ్గిస్తా అంటే ఊరుకోను. నేను అడిగి విపరీతంగా అయ్యిందంటే కదా, స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వచ్చాను. ఎంత తీసుకోవచ్చో అంత గౌరవంగానే ఉంది, హ్యాపీగానే ఉన్నాను. అది సలార్ మూవీలో పాన్ ఇండియా మూవీ కదా ఇది. సో బాలీవుడ్ ఇల్లు కూడా యాక్టర్స్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు.
సో ఇందులో మీరు యాక్ట్ చేశారు. ఇక్కడ నుంచి మీరు కూడా అటువైపు వెళ్ళే ఆలోచన ఉందా? బాలీవుడ్ వైపు ఏమైనా ఆఫర్స్ వచ్చే ఆర్టిస్ట్ యూనివర్సల్ అండి. ఆర్టిస్ట్ని ఎవరు పిలిచినా ఎక్కడికైనా వెళ్తా. ఇప్పుడు నేను డ్రామా ఆర్టిస్ట్ని, ఏమైనా వచ్చా? నేను డ్రామా ఆర్టిస్ట్ని. ఇప్పుడు నేను హిందీలో చేశాను, ఇంగ్లీష్లో డ్రామాస్ చేసాము, తమిళ్లో చేసాం, కన్నడ, ఎక్కడ అన్ని చోట్ల వెళ్ళి పని చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళో పని చేసాం. అట్లాగే ఆర్టిస్ట్ని కాస్త కోస్త హిందీ మాట్లాడగలను కాబట్టి హిందీ వాళ్ళు పిలిస్తే వెళ్తాను. తమిళ్, కన్నడ మన పక్క స్టేట్లు కాబట్టి ఎవరు పిలిచినా వెళ్తాను, దానికి తగ్గట్టు నేర్చుకుని వెళ్తాము. అట్లాగా ఇప్పటివరకు పిలుపు అంటే ఇప్పుడు నేను చేసిన జట్టి అనే సినిమా తమిళ్ కూడా ఉంది, తెలుగు తమిళ్ కలిపి చేసాము. సో అది డైరెక్ట్ డబ్బింగ్ కూడా కాదు, డైరెక్ట్ తమిళ్ డైలాగ్స్ చెప్పి అన్నీ చేసాము. అది అక్కడ రిలీజ్ కాబోతుంది త్వరలో. రిలీజ్ అయితే ఉన్న తమిళి పెరగవచ్చు. అట్లా కన్నడకు ఇప్పుడు వీళ్ళ అందరూ కన్నడ వాళ్ళే, మన సలార్ టీము దాదాపుగా. సో అలా వస్తుంది అవకాశం అని అనుకుంటున్నా. కాదని వాళ్ళే చెప్పారు, డైరెక్టర్ గారే చెప్పారు. ఇంకా మనం ఎవరు ట్రైలర్ చూస్తేనేమో అట్లా అనిపించిందా మీకు? నాకైతే అలా అనిపించింది, నాకే కాదు చాలా మంది కూడా అలానే అనిపించింది. లేదు, నేనైతే నాకున్న దాని గురించి తెలిసిన మ్యాటర్లో అయితే నాకు తెలిసి రెండింటికి సంబంధం లేదు. కథలో కూడా ఎక్కడ పోలికలు కూడా ఉండవు. అది 17 years కి మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. 17 ఏళ్ళకి నేను సినిమా ఫీల్డ్కి రాలేదు, ఆర్టిస్ట్గా థియేటర్లో. ఇంకా 13 ఏళ్ళకి డ్రామా చేయడం అయ్యి స్టార్ట్ చేశాను స్కూల్లో ఉన్నప్పుడు. 17 సంవత్సరాలు వచ్చేటప్పటికి కొంచెం స్క్రిప్ట్లు రాయడం, నేను చుట్టుపక్కల చిన్న చిన్న డైరెక్ట్ చేయడం, అట్లా డిగ్రీకి వచ్చేటప్పుడు పెద్ద డైరెక్టర్ అయిపోయా. అండ్ పేరెంట్స్ అంటే మా బ్రదర్ కూడా ఆర్టిస్టు, థియేటర్ అవి చేస్తుంటాడు, రైల్వే ఎంప్లాయీ. కానీ తను నాకన్నా ముందు నుంచి డ్రామాస్ అవి బాగా అలవాటు ఉన్నాయి. మా సిస్టర్ డ్యాన్స్లు అవి చేసేది. అట్లా కల్చరల్ పరంగా మా ఇంట్లో బాగా సపోర్టే, మా మదరు సపోర్ట్ చేసేవాళ్ళు. అది చాలా మంది ఏంటంటే ఎంకరేజ్ చేయరు, ఎందుకు చదువుకోవచ్చు కదా, మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేసి. చదువుకుంటానే చేసేవాడు, చదువు వదిలి చేయకూడదు. నేను అసలు థియేటర్ ఏంటంటే, థియేటర్ చేసేవాడు చదువు బాగా చదువుతాడు, త్వరగా మెమొరీ ఎక్కువ ఉంటుంది, పేజీలు డైలాగులు చెప్తుంటాయి. ఇక్కడ పాఠం కూడా ఇప్పుడు మేము అసలు దాన్ని పాఠ్యాంశం చేయాలని చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం, ర్యాలీలు చేసాం, ధర్నాలు చేసాం, ఇట్లాగే తిరుగుతూ ఉంటాం. మేము కూడా ప్రతి గవర్నమెంట్ కార్యక్రమం దగ్గర మా వంతు మేము లెటర్లు ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, నాటకాన్ని పాఠ్యాంశం చేయాలని. ఎందుకంటే నాటకంలో సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అన్నిటికి మించి పర్సనాలిటీ డెవలప్మెంట్. మనం ప్రతి మనిషితో, మీతో నేను ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా థియేటర్లో ఉంటాయి. ఆ థియేటర్లో ఉన్నప్పుడు ఇది ప్రతి మనిషికి అవసరం. నాటకం అంటే ఒక షో వేయడం, జనాల చేత చప్పట్లు కొట్టించుకోవడం కాదు, వ్యక్తిత్వ వికాసం అని నేను చెప్పేది కాదు. ఇది వరల్డ్ వైడ్గా చెప్పినది. బయట అన్ని స్టేట్లో ఒక పాఠ్యాంశమే, అదొక సబ్జెక్టు. మన స్టేట్కి వచ్చేటప్పటికి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని. అలా చేయాలని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం అనమాట. ఆ రకంగా థియేటర్ చేసే వాళ్ళందరూ నా స్టూడెంట్స్ ఉన్నారు, ఎంసెట్ స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు డ్రామాస్ చేస్తూ. ఎందుకంటే వాళ్ళకి ఆ మెమొరీ అవి, ఆ పట్టుదల అవన్నీ పెరుగుతాయి, ఒక గౌరవం పెరిగిద్ది. మన నలుగురిలో వెళ్ళిపోకూడదు, మనం సపరేట్గా ఉండాలన్న ఆ కసి పెరిగిద్ది. అవన్నీ కూడా ఏంటంటే చదువుకి, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి, జాబ్ లైఫ్కి అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. అది అలాగా ఎవరు నన్ను ఇంట్లో అంటే ఒకనొక పీరియడ్లో విపరీతంగా గ్యాప్ లేకుండా అన్ని ఊర్లు తిరుగుతా, షోస్ అన్నీ చేస్తారు. ఇక కాలేజ్ ఒక్కరోజు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో అలా ఉన్నప్పుడు తిట్టేవాళ్ళు మా మదర్ అట్లాగా. అంతే తప్పితే బట్ ఇంకెప్పుడు దానిలా. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూడా నాకు బయట ఇంటర్వ్యూకి కూడా, రైల్వే జాబ్ ఇంటర్వ్యూకి కూడా నేను వెళ్తే ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్లు అందరూ కూడా సర్టిఫికేట్లు ఉండే, అప్పుడే 250 సర్టిఫికేట్లు ఉండే నాకు. అవన్నీ చూసి కూడా మా బ్రదర్ని పిలిచి, స్పోర్ట్స్ నేను కాలేజ్ ఛాంపియన్ని, అథ్లెటిక్స్ అన్ని, అవి మా బ్రదర్ని పిలిచి ఇంత అద్భుతమైన టాలెంట్ ఉంది, వాడిని హ్యాపీగా వదిలేవయ్యా, ఎందుకు ఉద్యోగం అని చెప్పి మా అన్నయ్యకి ఫీల్డ్కి పంపించేసేయి ఎందుకని మా బ్రదర్కి చెప్తే, వాళ్ళు సరేరా నీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అటు ట్రై చేసుకో అని చెప్పి చెప్పారనమాట. అట్లా